అందరికీ దండాలు. మరి ఈరోజు RPC9 ఛానల్కి మన చాలా సీనియర్ నాయకుడు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని నిలబెట్టడం కోసం ఒక సికింద్రాబాదు అంచులో ఉన్నటువంటి మెయిన్ సిటీలో ఒక ప్రాంతాన్ని నిలబెట్టిండు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి ఒక సీనియర్ నాయకుడి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న మీ పేరేనా? నా పేరు ఎస్ యాదగిరి, సుల్తాన్ యాదగిరి మా ఇంటి పేరు. అడ్డగుట్ట యాదగిరి అని ఎక్కువ కొంచెం ప్రచారం. అంటే మీ ప్రాపర్ మొత్తం ఇక్కడనేనా లేకపోతే వేరే జిల్లా నుంచి? నేను నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ దగ్గర గోకారం అనేటువంటి ఒక గ్రామం మాది. ఆ గ్రామంలో నుండి 45 సంవత్సరాల క్రితమే ఇక్కడ వృత్తిరీత్యా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీ చదువు అదంతా కార్యక్రమం అక్కడనే జరిగింది? నాది హై స్కూల్ అంతా కూడా ఒలిగొండ అనేటువంటిది మా ఊరికి దగ్గరలో ఒలిగొండ గ్రామంలో జరిగింది. జూనియర్ కాలేజ్ అంతా కూడా భువనగిరిలో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో BA కానీ BA LLB కానీ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది, హైదరాబాద్లో. ఇన్ని చదువు అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడనే స్థిరమై ఉండిపోయారా? చదువు అయిపోయిన తర్వాత రైల్వేలో నాకు జాబ్ వచ్చిండే. జాబ్ను కూడా కొంచెం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మేమంతా కూడా సోషల్ ఆర్గనైజేషన్లో SC ST ఆర్గనైజేషన్ కానీ గుడిసెవాసుల సంఘం ఆర్గనైజేషన్లో ఉంటూ ఇక్కడ జేఎంజయ్ గారి నాయకత్వంలో వాస్తవంగా ఆయన సీనియరు, ఆయన తర్వాత నేను మీ అందరం కలిసి ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడనే ఉండిపోయాం. అంటే మీ ఇంటి పేరేమో సుల్తాన్ యాదగిరి అంటున్నారు. అంటే ఎక్కువగా అడ్డగుట్ట యాదగిరి అని అంటేనే చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే ఈ అడ్డగుట్ట యాదగిరి అని పేరు రావడానికి కారణం ఏమిటి? అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినటువంటి నాయకులు ఉన్నప్పుడు అంటే ఏదైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి మొదలుకొని ఉన్నప్పటి నుంచి ఉన్నారా, లేకుంటే మీకు మీరుగానే? లేదు, మేము ప్రభుత్వానికి యాక్చువల్గా ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాం. ఎప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా లేము. ఎందుకంటే మాది 1979 మే 20 తారీఖు నాడు అడ్డగుట్ట ప్రారంభం జరిగింది. 79 నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు సుమారుగా 45 సంవత్సరాలు కూడా ఈ అడ్డగుట్టలోనే ఉంటున్నాము. అడ్డగుట్టలోనే పోరాటాలు, అడ్డగుట్టలోనే జీవన స్మరణ అంతా కూడా ఇక్కడనే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అడ్డగుట్ట యాదగిరి అనేటువంటిది ప్రచారంలో ఉన్నది. కానీ అడ్డగుట్ట ప్రజలకేమో SC యాదగిరి అంటే ఇంటింటికి తెలుసును. ఇక ఇక్కడనే 45 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాను. అంటే పోరాటం అంటే దేనికోసం అంట? ఇక్కడ ఉన్న జాగా కోసమా? అప్పుడు ఇండ్లు ఉండేనా, లేకుంటే మీరు అంటే దేనికోసం పోరాటం చేశారు? మాది ఇండ్లు వేసుకోవడానికి ఒక పోరాటం, వేసుకున్న తర్వాత నిలబెట్టుకోవడానికి ఒక మరో పోరాటం, నిలబెట్టుకున్న తర్వాత అభివృద్ధి కోసంగా మరో పోరాటం. ఈ 3 దశలుగా ఇక్కడ పోరాటం జరిగింది. అప్పుడు మేము నిలబెట్టుకోవడానికి అనేక మంది ఇక్కడ లాఠీ చార్జీలు చేయడం కానీ, బాష్పాయు ప్రయోగాలు చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ ప్రభుత్వాలు మా మీద దమనకాండ చేయడం జరిగింది. దాన్ని తట్టుకొని నిలబడగలిగినాం. తర్వాత కనీసం మంచినీళ్ళు లేకుండే, మాకు రోడ్లు లేకుండే, బస్ సౌకర్యం లేకుండే, కరెంటు లేకుండే, రేషన్ కార్డులు లేకుండే, ఇంటి పట్టా లేకుండే, ఇలాంటి కనీస సౌకర్యాలు అటువంటివి లేవు. ఈ డెవలప్మెంట్ కోసంగా జరిగే పోరాటం అన్నీ వేరు. మళ్ళీ ఇండ్లు నిలబెట్టుకోవడం, బస్తీని నిలబెట్టుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అటువంటిది అదొక పోరాటం. డెవలప్మెంట్ కోసం మరో పోరాటం, ఈ కోర్టు కేసులు కొట్లాడడం మరో పోరాటం. ఈ రకరకాలుగా ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. పోరాటాలు చేస్తూ మీరు ఈ అడ్డగుట్టని నిలబెట్టుకోదలుచుకున్నారు అంతే. దీని తర్వాత అంటే మనకు తెలంగాణ రాష్ట్రం అనేది కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలనే పోరాటం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఆ పోరాటంలో మీరు ఎంతకాలం నుంచి వెళ్ళి ప్రయాణం చేశారు? ఆ పోరాటంలో నేను యాక్చువల్గా రైల్వేలో నేను ఒక చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయిలో నేను ఉద్యోగం చేయడం జరిగింది. తెలంగాణ వస్తున్నటువంటిది మేము తెలంగాణ అభిమానిని, వీరాభిమానిని. నేను తెలంగాణ రావాలి అటువంటిది, ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన అటువంటిది మనకు లేదు, చూస్తూ ఉన్నాం మనం అని చెప్పి ఆలోచనతోనే నేను ఉద్యోగానికి సైతం వాలంటరీగా రాజీనామా చేసి ఉద్యోగాన్ని అక్కడ వదిలేసి నేను తెలంగాణ మూవ్మెంట్లోకి రావడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్లోకి వచ్చినప్పటి నుండి కూడా చాలా క్రియాశీలకంగా మరి పనిచేయడం జరిగింది. అసలు TRS అంటేనే చెప్పి ఎగతాళి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉండేది ఆ రోజుల్లో. జెండా కట్టుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉండేది. కాబట్టి అట్లాంటి మూమెంట్ నుండి
ఒక కంచుకోటలాగా సికింద్రాబాద్ నియోజకవర్గం అంటే అడ్డగుట్ట కానీ ఇటువంటి ప్రాంతాలలో కూడా టీఆర్ఎస్ అంటే ఒక కంచుకోటలాగా తయారు చేసినాం. మరి ఉద్యమంలో కూడా సుమారుగా 40 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. 20 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగింది. మరి అనేక ఉద్యమాలు అయితే చేయడం జరిగింది. లాఠీ దెబ్బలు తినడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అనేక సందర్భాల్లో చాలామంది జైళ్ళకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పోరాటాల ద్వారానే ఇక్కడ తెలంగాణ మూమెంట్ బాగా బలోపేతమైంది. మీరు తెలంగాణ మూమెంట్లో అంత సీరియస్గా ప్రయాణం చేస్తున్నారు కదా, చేసినప్పుడు మరి గత ప్రభుత్వంలో అంటే ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన వాళ్ళకి నాయకత్వం ఇవ్వకుండా, అంటే మీరు చెప్పే విధానం ప్రకారంగా ఇక్కడ మీరు ఒక కార్పొరేటర్ లేకపోతే ఒక ఎమ్మెల్యేగానా లేకపోతే ఇంకేదో పెద్ద హోదాలో మీరు ఉండవలసింది కదా. అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, బీఫామ్లు ఇచ్చారు, ఇంకా గతం అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మీకెందుకు అలా జరగలేదు? మీరు ఉండాల్సినటువంటి సికింద్రాబాదు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి సికింద్రాబాద్లో ఎవ్వరు కూడా ఎమ్మెల్యే కాలేదు. ఫస్ట్ ఎల్ నారాయణ గారు ఉండే, తర్వాత మేచిరెడ్డి కిషన్ రావు ఉండే, తర్వాత మేరీ రవీంద్రనాథ్ ఉండే, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యిండు, తర్వాత జయసుధ గారు అయ్యిండ్రు, తర్వాత పద్మారావు గారు 4 సార్లు అయ్యిండ్రు. వీళ్ళెవ్వరు కూడా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు గారు. బయట నుండి వచ్చి ఇక్కడ గెలిపించారు. మాది గెలిపించుడు కార్యక్రమమే ఉండే ఎప్పుడు ఎంతసేపు. కానీ మమ్మల్ని వాడుకునేటువంటి వరకే వాళ్ళు వాడుకున్నారు తప్ప, ఒక కూరలో కరేపాకులాగా వాడుకున్నారు తప్ప మమ్మల్ని ఏమాత్రం అభివృద్ధి చెందనీయలేదు. వాళ్ళు ఎదిగినది తప్ప మమ్మల్ని ఎదగనీయలేదు, అంటే తొక్కేసారు. ముఖ్యంగా మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ ఉద్యమం తీసుకున్నా అడ్డగుట్ట ప్రజల నుంచెలే ఉర్రెత్తున పోరాటంలో సికింద్రాబాద్లో మెయిన్గా ఎక్కడి నుంచాలంటే అడ్డగుట్ట నుంచెలే అంటున్నారు. మరి అట్లాంటి అడ్డగుట్టకు ఎలాంటి పదవి కూడా నోచుకోలేకపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ నోచుకోలేకపోవడానికి ఏంటంటే మేము ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి తెలంగాణ మూమెంట్కి వచ్చినప్పుడు 2004లో 2001లో వచ్చింది మూమెంటు. 1 నుండి వచ్చింది 2014 వరకు కూడా మహోధృతంగా జరిగింది. అయితే 2001లో పద్మారావు గారు మాకు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారిని మేము అప్పట్లో అడిగినాం, మాకు టికెట్ ఇవ్వండి, మేము సికింద్రాబాద్లో గెలుస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే మాకు ప్రజల యొక్క ఫాలోయింగ్ ఉన్నది, ప్రజల యొక్క ఆదరాభిమానాలు ఉన్నాయి, అండదండలు ఉన్నాయి అని. అంటే ఆయన ఏమన్నంటే మీకు డబ్బు లేదు కదా అని అన్నాడు. డబ్బు లేకపోయినా కానీ ప్రజల యొక్క అండదండలు మాకు ఉన్నాయి కాబట్టి, ఆదరాభిమానాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము గెలుస్తాము. ఆయన కొత్త మాకు ఇక్కడ ఆయనకి ఏంటంటే పద్మనాభ గారి నేపథ్యం వేరు. ఆయన నేపథ్యం ఏంటంటే ఫస్ట్ గుడం అమ్మేటువంటి నేపథ్యం, తర్వాత సట్ట జూదముకు ఇన్ఛార్జి ఉండే, సట్ట ఆడేటువంటి వాళ్ళకు, తర్వాత కళ్ళు వ్యాపారం, తర్వాత సారా వ్యాపారం, గుడంబ వ్యాపారం, తర్వాత వైన్ షాపుల వ్యాపారం. ఇప్పుడు ఈ నేపథ్యం అయినది. కానీ ప్రజలకు సేవ చేసినటువంటి నేపథ్యం ఎప్పుడు కాదు. ఎప్పుడు ఒక 10 మందికి నీడనిచ్చినోడు కాదు, 10 మందికి ఇండ్లు ఇప్పించినోడు కాదు, 10 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చినోడు కాదు, పట్టాలు ఇచ్చినోడు కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని తొక్కేసి పెట్టారు తప్ప మమ్మల్ని ఎప్పుడు పైకి రానియలేదు, వాడుకున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు అంటే మీకు ఆ ప్రభుత్వంలో ఎంత పోరాటం చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా మీకు ఏది జరగలేదు. అంటే ఏదో ఇళ్ల స్థలాలు అవి వచ్చిన ఉంటాయి, కానీ మీరు ఒక రాజకీయంగా అధికారికంగా వెళ్ళాలనేది అక్కడ నోచుకోలేదు ఆ 10 ఏళ్ల పరిపాలనలో. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిపాలనలో, అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకేమైనా ఆహ్వానం వచ్చిందా? ఇప్పుడున్న ప్రభుత్వంలో అంటే మీ పోరాటాలను చూసి, మీ త్యాగాలను చూసి, లేకపోతే ఏంది ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము కొన్ని వేల మందిని చేరడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా మాకు ఈ పద్మారావు చేసేటువంటి యొక్క కార్యక్రమాలు కానీ, టీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఒక లైన్ కానీ, కేసీఆర్ చెప్పేటువంటి ఒక అబద్ధాలు కానీ అన్నిటి కూడా విసిగి చెందినటువంటి మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మేము ఏదో ఆశించి మాకేదో ఎమ్మెల్యే సీటు వస్తుందన్నట్టు అదో ఇదో అనేటువంటిది కాదు. కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు అనేక మందికి ఈ డౌన్ ట్రాడన్, నేను ఎరుకల కమ్యూనిటీ చెందినటువంటి యొక్క గిరిజన వ్యక్తిని, ఇట్లాంటి డౌన్ ట్రాడన్ వాళ్ళకు ఎవరైనా పైకి పోవాలంటే కేవలం ఈ డౌన్ ట్రాడన్ వాళ్లకు అవకాశం దొరకాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి గతంలో అనేక సందర్భాల్లో దళితులను ముఖ్యమంత్రులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది, మంత్రులను చేసిన పరిస్థితి ఉన్నది, అనేక మందిని డౌన్ ట్రాడన్స్ను పైకి తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే
ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాలాంటి కింది వర్గం వారిని పైకి తీసుకొచ్చేటటువంటి నమ్మకం మాకున్నది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎవరు సుమారుగా ఒక 15-20 వేల ఓట్లు మాకు మా కంట్రోల్లో ఉంటాయి. సుమారుగా ఒక 20-30 బస్తీలు మా కంట్రోల్లో ఉంటాయి. మేము దాదాపు ఎవరు చెప్తే వాళ్ళకు వేయండి అని చెప్తే వాళ్ళు కొంతమంది కాకుండా చాలా మెజార్టీ ప్రజలు వినేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని చూసి మేము ఇప్పుడు అన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం. అదే సందర్భంలో ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. ఎవరికి కూడా ఏ న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులని వాడుకున్నారు తప్ప తెలంగాణ కోసంగా ఎవ్వరు కూడా ఏ ఒక్క ఉద్యమకారునికి ఇంత న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ కళాకారులకు కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఉద్యమకారులకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. తెలంగాణ అమరుల కుటుంబాలకు కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఒకటి ఏర్పాటు అవసరం అటువంటిది మేము ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మేము గుర్తించి మరి ఇటీవల కాలంలోనే మేము తెలంగాణ ఉద్యమకారుల సమితి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల సమితి తరఫున ఆమె అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఉద్యమకారుల కూడా సమితి కూడా ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమకారులకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, మరి విద్యాపరంగా, వైద్యపరంగా ప్లస్ కనీసం అనేక మంది ఉద్యోగాలు కూడా కొట్టుకున్నారు. వాళ్ళ యొక్క ఏజ్ బార్లు 14 సంవత్సరాలు ఏజ్ బార్లు అయిపోయారు. వాళ్ళ ఉద్యోగాలు వచ్చినట్టు కూడా లేవు. అటువంటి వాళ్ళు త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళ కోసంగా వాళ్ళని నిలబడాలని చెప్పి, కళాకారుల కోసంగా కూడా అండగా నిలబడాలని చెప్పి, అమరుల కుటుంబాలకు కూడా అండగా నిలబడాలని చెప్పి మేము ఉద్యమకారుల సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమకారుల సమితి తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి వినతి పత్రాలు అనేక చోట్ల ఇస్తూ ఉన్నాం, మరి సమర్పిస్తూ ఉన్నాం. మాకు నమ్మకం ఉన్నది, కొన్ని అన్నా చేస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకు దృఢంగా ఉన్నది. ఎందుకంటే అక్కడ 10 ఏళ్లలో ఏం న్యాయపేస పని జరగలే కదా. ఎవరికి ఏ ఉద్యమకారుని కూడా చిన్న పని కూడా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా 250 గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇస్తాము వాళ్ళు అటువంటిది ఒకటి చెప్పడం జరుగుతుంది. అట్లనే పెన్షన్ కూడా ఇస్తాం అనేటువంటిది కూడా వాళ్ళు మరి ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఒక నమ్మకం అనేటువంటిది ఉన్నది. ఏంటంటే ఉద్యమకారులకు కూడా న్యాయం జరుగుతుంది దీంట్లో అటువంటి ఒక నమ్మకం ఉన్నది. అందుకోసమని ఉద్యమకారుల సమితి తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా పనిచేస్తున్నాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే ప్రత్యేక ప్రాంతీయమైనటువంటి పార్టీ 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీయే చేయలేదు, చేస్తా అని చెప్పేసి చాలా చెప్పిన అనేది అది జరిగిపోయింది. అంత బ్రాడ్గా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనేది? కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది వాస్తవంగా. ఇప్పుడు మాకు ఉదాహరణకు షెడ్యూల్ ట్రైబ్స్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. షెడ్యూల్ ట్రైబ్స్ అనుకునేటువంటి వాళ్ళు 20 ఏళ్ళు ట్రైబల్స్గా గుర్తింపు పొందలే వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టి వీళ్ళంతా కూడా షెడ్యూల్ వెరకల, యానాది, కోయ, గొండు, చెన్సు ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్రైబల్సే అనేటువంటి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుండి వీళ్ళు మరి కొంత న్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ఏది ఉన్నదో ఆ ప్రభుత్వం తరఫున కొంతవరకన్నా న్యాయం జరుగుతున్న చివరి ఆశ కొంతవరకన్నా ఉన్నదన్నట్టు. ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎవరైతే అమరవీరుల కుటుంబాలకు కానీ, అట్లనే ఉద్యమకారుల కుటుంబాలకు కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతున్న నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే పార్టీ పెద్ద పార్టీ కాబట్టి అనేక పదవులు దాంట్లో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మరి నాలాంటి ఉద్యమకారులకు అవకాశాలు కల్పిస్తారనేటువంటి నమ్మకం నాకున్నది. చాలా ధన్యవాదాలు అన్న. నమస్తే. మీలాంటి వాళ్ళు అంటే ఇంత సీనియర్లు అయినటువంటి ఉద్యమకారులు మా RPC9 ఛానల్కి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి దండలు. RP ఛానల్ వాళ్ళకు కూడా